మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అదేనండి. ఎన్బిఎం అనేది ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఒక డిజిటల్ వేదిక. ఇది ప్రజలకు వారి అప్లికేషన్ స్టేటస్ అండ్ పథకాల లబ్ధి గురించి సమాచారం అయితే ఇస్తుందండి. ఈ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులు తమ అర్హత, ఆర్థిక సహాయం జమ అయిన వివరాలు, లేదా అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనే విషయాలైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి. ఈరోజు ఈ ఎన్బిఎం ఎలా యూజ్ చేయాలో వివరంగా అయితే తెలుసుకుందామండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు పథకంలోకి అయితే వెళ్ళిపోదామండి. మెయిన్ ఈ స్టేటస్ కోసం తెలుసుకుందాము. ఏపీ గవర్నమెంట్ తమ పౌరులకు అనేక సంక్షేమ పథకాలను అయితే అందిస్తుంది కదండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే తల్లికి వందనం, రైతు భరోసా అవన్నీ కూడా ఇస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం అయితే తీసుకుందామండి. ఈ పథకం కింద దాదాపు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు అయితే జమ అయ్యిందండి. అయితే ఈ పథకాలకు అర్హత ఉందా లేదా, డబ్బులు జమ అయ్యాయా అని తెలుసుకోవడానికి ఎన్బిఎం అనేది మనకి యూజ్ అవుతుందండి. ఈ డిజిటల్ వేదిక ద్వారా మీరు మీ అప్లికేషన్ పెండింగ్లో ఉందా, ఆమోదం పొందిందా, లేక రిజెక్ట్ అయ్యిందా అనే వివరాలు అయితే తెలుసుకోవచ్చండి. ఇన్ కేస్ రిజెక్ట్ అయితే దానికి రీజన్ కూడా ఇక్కడ స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చండి. ఫస్ట్ ఎన్బిఎం అనేది మనం ఓపెన్ చేయగానే అక్కడ ఏంటి అంటే స్కీమ్ అనేసి వస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే ప్రజెంట్ స్కీమ్ దగ్గర 2 అయితే చూపిస్తున్నాయండి. అదేంటి అంటే మత్స్యకారులది వేట నిషేధ సమయం కదండి, దానికి సంబంధించిన స్టేటస్ తల్లికి వందనం 1, ఈ 2 అయితే చూపిస్తున్నాయి ప్రజెంట్. ఇప్పుడు మనం తల్లికి వందనం అయితే క్లిక్ చేద్దామండి. చేసిన తర్వాత ఇంకా ఇయర్ని కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ అయిన తర్వాత మన యుఐడి నెంబర్ ఉంటుంది కదండి, అదే ఆధార్ కార్డ్ నెంబరు, అది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయగానే మన అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా వస్తాయండి. అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఏమైనా రిజెక్ట్ అయ్యిందా లేకపోతే రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా అక్కడ చూపిస్తుందండి. పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి కూడా పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది, లేదంటే ఏమైనా రిమార్క్స్ కనుక ఉంటే అది కూడా అక్కడ మనకి చూపిస్తుందండి. సో ఈ విధంగా ప్రతి గవర్నమెంట్ స్కీమ్ యొక్క మన స్టేటస్ ఏంటో అనేది ఈజీగా కూడా చెక్ చేసుకోవచ్చండి మనకు మనమే. ఐదర్ మొబైల్ ఫోన్లోనైనా లేదా ల్యాప్టాప్లోనైనా లేదా కంప్యూటర్లోనైనా ఈ ప్రాసెస్ని అయితే మనం చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మనమే అన్నీ కూడా తెలుసుకోవచ్చండి మన అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి. ఈ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది తనిఖీ చేయడం కూడా చాలా ఈజీ అండి. అదేంటి అంటే అధికారిక వెబ్సైట్ ఉంది కదండి, gsws.nbm.ap.gov.in. ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంచుకొని మనకు కావాల్సిన స్కీమ్ గురించి అయితే తెలుసుకోవచ్చండి. ఈ విధంగా మన ఏపీ గవర్నమెంట్ మనం అన్ని ఆఫీసుల చుట్టూ కూడా తిరగకుండా మనకి ఈజీగా మన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకునే విధంగా అయితే ఏర్పరిచిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.